వాయు కాలుష్యం అనగానే ఎవరికైనా ఢిల్లీ నగరమే గుర్తుకొస్తుంది. కాలుష్యం కారణంగా కొన్ని నెలలుగా ఢిల్లీ వాసులు నరకం అనుభవిస్తున్నారు. ఈ అంశం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అంతేకాదు, ఇటీవల కాలంలో ఢిల్లీ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే బయో సిగ్నల్ పెయింట్ ద్వారా కాలుష్య తీవ్రత కొంతమేర నియంత్రించవచ్చంటున్నారు జార్ఖండ్ విద్యార్థులు. వాయు కాలుష్యం ఇటీవల హాట్ టాపిక్గా మారిన అంశం ఇది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొన్ని నెలలుగా వాయు కాలుష్యం నెలకొంది. దీంతో ఢిల్లీ ప్రజలు దాదాపుగా నరకం అనుభవిస్తున్నారు. వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి రేఖా గుప్తా నాయకత్వంలోని ఢిల్లీ సర్కార్ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే అవేవి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. అంతేకాదు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ ఢిల్లీ వాయు కాలుష్యం అంశం ప్రస్తావనకు వచ్చింది. చివరకు వాయు కాలుష్యం అంశం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో ఇంతటి ప్రమాదకర వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఇద్దరు చిన్నారులు ఓ చిన్నపాటి ప్రయత్నం చేశారు. వీరిద్దరూ జార్ఖండ్లోని స్కూల్ విద్యార్థినులు. బయోసిగ్నల్ పెయింట్తో వాయు కాలుష్యానికి చెక్ పెట్టవచ్చంటున్నారు ఈ విద్యార్థినులు. ఈ బయోసిగ్నల్ పెయింట్ను గోడలపై వేస్తే ముందుగా కాలుష్య తీవ్రతను గుర్తిస్తుంది. చుట్టుపక్కల కాలుష్యం ఏ రేంజ్లో ఉందో వెల్లడిస్తుంది. కాగా జార్ఖండ్ విద్యార్థినులు రూపొందించిన బయో సిగ్నల్ పెయింట్ వంకాయ రంగులో ఉంటుంది. ఈ పెయింట్ను ఎరుపు క్యాబేజీ రసం అలాగే జెలాటిన్ పౌడర్తో తయారు చేశారు. గాలిలో కాలుష్యం స్థాయి పెరిగితే సదరు పెయింటింగ్ పచ్చ రంగులోకి మారిపోతుంది. మళ్లీ కాలుష్యం స్థాయి తగ్గాక పెయింటింగ్ వంకాయ రంగులోకి తిరిగి వస్తుంది. అయితే బయో సిగ్నల్ పెయింట్ ద్వారా మొత్తంగా వాయు కాలుష్యాన్ని నివారించలేమంటున్నారు ఈ విద్యార్థినులు. కానీ కాలుష్యం తీవ్రతను కొంతమేర కంట్రోల్ చేయవచ్చని వీరు వెల్లడించారు. ఇదిలా ఉంటే వాయు కాలుష్యం ఇటీవల ప్రపంచ సమస్యగా మారింది. గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో ప్రతి 10 మందిలో 9 మంది కలుషిత గాలి పీలుస్తున్నట్టుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వాయు కాలుష్యానికి గురై దాదాపు 20 లక్షల మంది చనిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వాహనాలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, నిట్రాస్ ఆక్సైడ్ అలాగే హైడ్రోకార్బన్లు, సీసం ఇవన్నీ వాయు కాలుష్యానికి దారితీసే ప్రధాన కారకాలు. ప్రకృతి ప్రసాదించిన గాలిని మనమే మన చేతులతోనే పొల్యూట్ చేస్తున్నామని మండిపడుతున్నారు పర్యావరణవేత్తలు. మనుషులు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా వాయు కాలుష్యానికి గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. పట్టణ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు చుట్టుప్రక్కల వాహనాల నుండి వచ్చే పొగ వల్ల కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య రంగ నిపుణులు. వాయు కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు పనికొస్తాయంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే వాయు కాలుష్యంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతోంది. అయితే జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే అవకాశాలున్నాయి. దీనినే బయో రెమిడేషన్ అంటున్నారు సైంటిస్టులు. సూక్ష్మజీవులు లేదా సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ఉపయోగించుకొని కాలుష్యాలకు విచ్ఛిన్నం చేయడమే స్థూలంగా బయో రెమిడేషన్ టెక్నిక్. కాగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతోంది. అలాగే పారిశ్రామికరణ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతిమంగా పర్యావరణ కాలుష్యం తెరమీదకు వస్తోంది. కాగా పర్యావరణ కాలుష్యం తగ్గించడంలో బయో రెమిడేషన్ పద్ధతి బాగా ఉపయోగపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
ఏది ఏమైనా కాలుష్యం తీవ్రత కొద్దిగా తగ్గినా ప్రజలకు పెద్ద ఊరట లభించినట్లే.